తెలంగాణలో టీడీపీ బలపడితే కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ ఇప్పుడు తెలంగాణ పైన దృష్టి పెట్టినట్లు చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఆ పార్టీకి అధ్యక్షుడు లేకపోయినా అచేతన స్థితిలో ఉందని ఎవరైనా చెప్పినా కేడర్ మాత్రం అలానే ఉందని, పైగా ఏపీలో ఘన విజయం సాధించిన అనంతరం మళ్ళీ కొత్త ఉత్సాహం వచ్చిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక నాయకుల విషయానికొస్తే ఇప్పుడు తెలంగాణలో టాప్ ప్లేస్ లో ఉన్న మెజారిటీ నాయకులు మాజీ టీడీపీ నేతలే. వీరంతా రాజకీయంగా తాము ఏ పార్టీలో ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రత్యేకం చూపిస్తారని అంటున్నారు. నాటి ప్రత్యేక పరిస్థితుల వల్ల టీడీపీని వీడాల్సి వచ్చింది తప్ప అంతకు మించి టీడీపీ పైన చంద్రబాబు పైన తమకు ఎలాంటి వ్యతిరేకత లేదనేది వారి మాట. ఇలా తెలంగాణలో గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికీ పసుపు జెండాను రెపరెపలాడించే కార్యకర్తలు నేతలు ఉన్నారని అంటున్న నేపథ్యంలో తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా జనాల నుంచి వస్తోన్న కమెంట్ల సంగతి కాసేపు పక్కన పెడితే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఆసక్తికరంగా స్పందించారు. అవును, ఢిల్లీలో నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతంపై ఆసక్తికరమైన కమెంట్లు చేశారు. ఇందులో భాగంగా తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తే అది తమకే లాభమని అన్నారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తానని చంద్రబాబు చెబితే తప్పేముందని ప్రశ్నించారు. ఇదే సమయంలో చంద్రబాబు ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా ఉన్నారని చెప్పిన కేటీఆర్ 2 తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ నిధులు తేవాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆ విధంగా తెలంగాణకు మేలు జరగడంలో ఆయన పాత్ర ఉపయోగపడితే స్వాగతిస్తామని అన్నారు. ఈ క్రమంలోనే ఏపీలో తాము బీఆర్ఎస్ పెట్టినప్పుడు తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని చెప్పడంతో తప్పు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.